ఫలితంగా ఈ కలియుగం ప్రారంభమైన తర్వాత 1022 సంవత్సరాలకు సర్వధారీనామ సంవత్సరంలో కుసుమ శ్రేష్ఠి గారు శ్రీ వాస వారింట జన్మిస్తారు. వారింటి పేరేమమ్మా? వాస, శ్రీ వాస. ఆ కుసుమ శ్రేష్ఠి మరి ఎందుకని ఆయనకు కుసుమ శ్రేష్ఠి అని నామకరణం చేశారు అంటే ఆయన జన్మించగానే కుసుమాలన్నీ కూడా ప్రకృతి నుంచి కుసుమాలన్నీ పడ్డాయి, అంటే పువ్వుల వర్షం కురిసిందనమాట. అందుకని ఆయనకి కుసుమ శ్రేష్ఠి అని నామకరణం చేశారు. ఆ కుసుమ శ్రేష్ఠి గారు ఎలా ఉన్నారమ్మా అంటే ఆకాశంలో ఎన్నో నక్షత్రాలు ఉన్నప్పటికీ స్వాతి నక్షత్రము, చిత్త నక్షత్రం ఇవన్నీ ఎలాగైతే తలుపు తలుపుమని మెరుస్తుంటాయో ఆ విధంగా కుసుమ శ్రేష్ఠి గారు తన గురువు గారి దగ్గర విద్యను నేర్చుకునేటువంటి ఆ విద్యా గురుకులంలో అనేక మంది పిల్లలు ఉన్నప్పటికీ ఆయన చేర్పించినవి నేర్పించినవి ఇట్టే నేర్చుకుంటూ అంతమంది పిల్లల్లోకి చాలా తేజోవంతంగా కనిపిస్తున్నాడు. ఎవరు? కుసుమ శ్రేష్ఠి. ఆ విధంగా విద్యాభ్యాసం అయిపోయింది. తర్వాత ఆ సమయానికి సరిగా అన్ని కూడా ఉపనయన మహోత్సవాలు అయ్యాయి. ఆ తర్వాత ఇక పెళ్లి వయసు వచ్చేసింది. ఇక పెళ్లి చేయాలనుకున్నారు కుసుమ శ్రేష్ఠి గారి తల్లిదండ్రులు. ఎవరమ్మా ఆయన తల్లిదండ్రులు అంటే భారత సామ్రాజ్య లక్ష్మి కలిహర శ్రేష్ఠి. వారు ఇక ఈయనకు పెళ్లి వివాహం చేయాలనుకొని ఇక తన మేనత్త కూతురైన కుసుమాంబనే ఇచ్చి వివాహం చేస్తారనమాట. అంటే ఎప్పుడైతే కుసుమాంబను వివాహం చేసుకుంటారో ఆమె కుసుమాంబ కూడా ఏ విధంగా ఉంటుంది, ఆమె మనస్తత్వం గుణత్వం ఏ విధంగా ఉంటుందమ్మా అంటే అందరినీ కూడా కుటుంబంలో తన సొంత సోదరులను, అక్క చెల్లెళ్ళు, బావమరుదులను, అన్నదమ్ముల వలె, అత్తమామలను తల్లి తండ్రుల వలె చూస్తూ ఆ కుసుమాంబ ఎంతో వినయ విధేయతలతో ఉండేది. ఇంట మహాలక్ష్మిగా ఉండేది. పేరెంటాళ్ళకి వెళ్తే గృహలక్ష్మిగా, మహాలక్ష్మిగా అవే ఎంతో తేజస్వంతగా ఎంతో పుణ్యాత్మురాలుగా ఉండేటువంటిది ఆ కుసుమాంబ. 16 సంవత్సరములు అయిపోయింది కుసుమ శ్రేష్ఠి కుసుమాంబకు వివాహమై, ఇంకా సంతానం లేదు. ఈ కుసుమ శ్రేష్ఠి గారు తన రాజ్యాంగం నుంచి ఒకరోజు రాజ్యాంగం చూసుకొని అంతఃపురానికి వచ్చేసరికి అంతఃపురంలో ఎక్కడా కనిపించట్లేదు కుసుమాంబ. ఏమైంది కుసుమాంబ ఎక్కడుంది అని కుసుమాంబ కుసుమాంబ అంటూ ఉన్నారు. చివరికి ఒక పూజ గదిలో కూర్చొని ఉంది కుసుమాంబ. చాలా దుఃఖపడుతూ బాధపడుతూ కూర్చొని ఉంది. ఆమె కంట కన్నీరు కారిపోతున్నాయి. ఇదేమిటి కుసుమాంబ, ఎందుకని ఇలాగా వేడుస్తున్నావు? ఎప్పుడైనా నీకేమైనా బాధం కలిగించానా? ఎందుకు ఇలా బాధపడుతున్నావు? మన వివాహమైన 16 సంవత్సరముల నుంచి కూడా నేను ఎప్పుడు నీ కంట ఈ విధంగా కన్నీరు చూడలేదే, ఎందుకని బాధపడుతున్నావు అని అన్నారు. అప్పుడు కుసుమాంబ అంటుంది, నాథ మనము ఆగర్భ శ్రీమంతులం, శుచీనాం శ్రీమతాంగేహే అన్నట్టుగా మనం ఆగర్భ శ్రీమంతులం. రాజ్యాలున్నాయి, భవనాలున్నాయి, సంపదలున్నాయి, మణులు మాణిక్యాలున్నాయి, గోవులున్నాయి, పాడి పంటలున్నాయి, అంతా కూడా చక్కగా ఉన్నాయి. అయితే అమ్మా అని పిలిచేటువంటి సంతానం నాకు ఇంకా లేదు. నాతో పాటు ఈ ఊరికి కాపురానికి వచ్చిన వాళ్ళందరికీ ఎప్పుడో వివాహాలు అయిపోయినాయి. వాళ్ళ పిల్లలు కూడా జన్మించారు. ఆ వాళ్ళకు కూడా ఇప్పుడు మళ్ళీ పెళ్లిళ్ళు అవుతున్నాయి ఆ పిల్లలకు కూడా. కానీ నాకు మాత్రం సంతానం కాలేదని బాధపడేసరికి అప్పుడు కుసుమ శ్రేష్ఠి గారు నీవేం బాధపడకు, రేపు ఉదయాన్నే మనము తెల్లవారుజామునే ఈ పక్కనే ఉన్నటువంటి పెనుగొండకు పక్కనే ఉన్నటువంటి ర్యాలీ పట్టణానికి వెళ్దాము. అక్కడ మన గురువు గారు భాస్కరాచార్యులు ఉన్నారు. వారి ఆదేశం మేరకు మనం ఏదైనా వ్రతం చేద్దాం, పూజలు చేస్తాం, నోములు చేద్దాం అని అంటూ ఉన్నారు. అప్పుడు ఆ మరుసటి రోజే ఒక బంగారు రథంలో కుసుమ శ్రేష్ఠి కుసుమాంబ ఆ గురుకులానికి ఆయన గురువు ఉన్నటువంటి ఆశ్రమానికి ర్యాలీ పట్టణంలో వెళ్తారనమాట. ర్యాలీ అక్కడ ఆ కుసుమ శ్రేష్ఠి గారిని చూస్తూనే కుసుమాంబ గారిని గర్వంగా అంటే గొప్పగా ఆయన సంతోషంగా ఆ గురువు గారు ఇదేమిటి ఇది దంపతి సమేతంగా వచ్చారు, ఎప్పుడు నీవు ఒక్కడే వచ్చేవాడే కదా అన్నారు. అప్పుడు కుసుమ శ్రేష్ఠి గారి కంటే కుసుమాంబ ముందుకు వచ్చి, ఓ గురువర్య మేము 7 సంతాన కార్యాలు చేశాము. 7 సంతాన కార్యాలు అంటే బావులు త్రవ్వించడం, చెరువులు త్రవ్వించడం, మనకి అగ్రహారాలు బ్రాహ్మణులకు నిర్మించడం, అదేవిధంగా విద్యాలయాలు, వైద్యాలయాలు, గ్రంథాలయాలు, దేవాలయాలు, ఉద్యానవనాలు ఇవన్నీ కూడా నిర్మింపచేయటం, అన్నసత్రాలు నిర్మింపచేయటం, పుస్తకాలు రచించి అవి అందరికీ కూడా పంచడం, ఇవన్నీ కూడా 7 సంతాన కార్యాల కిందకి వస్తాయి. నిజమైనటువంటి సంతానం ఏదో మనకి ఎంత పుణ్యం చేస్తారో తెలుస్తూనే ఉంది ఈ కాలంలో. కానీ మనం ఒక అన్నసత్రం కట్టించాము అంటే అది 7 సంతాన కార్యాల్లో ఒక కార్యం. బావులు చెరువులు త్రవ్వించిన,
ఇలాగా గ్రంథాలయాలు, దేవాలయాలు ఇవన్నీ కూడా సప్త సంతాన కార్యాలు అని చెప్తోంది అమ్మ కుసుమాంబ. స్వామి మేము సప్త సంతాన కార్యాలు చేశాం, ఎన్నో నోములు నోచాం, ఎన్నో పూజలు చేశాం, కానీ మాకు ఇంకా సంతానం కాలేదు అని ఆమె చాలా విరక్తిగా వైరాగ్యంగా మాట్లాడుతోంది ఆ కుసుమాంబ. అప్పుడు ఆ గురువు గారు, అమ్మ ఏం బాధపడకండి, మీరు పుత్ర కామ్యేష్టి యాజ్ఞం చేయండి. ఎందుకంటే యాజ్ఞం అంటే మనకి కామ్యేష్టులు అని మనకు 5 రకాలు ఉంటాయమ్మా. మనకి పంచకామ్యేష్టులు అంటాం. కామ్యేష్టి అంటే కోరికలతో చేసేటువంటిది కామ్యేష్టి. ధనం కోసం చేశారనుకోండి ధన కామ్యేష్టి, పుత్రం కోసం చేస్తే పుత్ర కామ్యేష్టి, అదే వర్షం కోసం చేస్తే వర్ష కామ్యేష్టి, ధాన్యం కోసం చేస్తే ధాన్య కామ్యేష్టి. ఇలాగా ఒక కోరికతో చేసేటువంటి దాన్ని కామ్యేష్టి ఆచరిస్తే మీకు తప్పకుండా భగవంతుడు కనికరిస్తాడు. ఎందుకంటే స్వామి మాకెందుకు మరి ఇంత సంతానం లేదు, ఇన్ని పూజలు నోములు చేసినా అంటే ఆ గురువు గారు చెప్తారు, ఓ కుసుమాంబ, ఎప్పుడైనా కానీ మీ పూర్వీకులు ఎవరైనా ఎప్పుడైనా కూడా మన ఇంట ఎవరు జన్మిస్తారు అంటే మన పూర్వీకులే. వాళ్ళు మళ్ళీ మళ్ళీ తరాల్లో వాళ్ళు మనవరాళ్ళుగా ముని మనవరాళ్ళుగా జన్మిస్తూ ఉంటారు. అందుకే ఇప్పటికీ చూస్తుంటాం, ఎవరైనా పుట్టినప్పుడు మా తాతగారు పుట్టారు రోయ్, మా నాన్నగారు పుట్టారు రోయ్, మా అమ్మ పుట్టింది రోయ్ అంటూ ఉంటారు. చూసారా ఎందుకని ఇలాగా అంటే ఎప్పుడైతే చాలా పుణ్యం చేసుకున్నారనుకోండి ఇక వాళ్ళు ఆ ముక్తి స్థానంలోకి వెళ్ళిపోతారు. వాళ్ళు కైలాసంలో ఉండరు. కొంచెం పుణ్యం చేసుకున్న వారు కైలాసంలో ఉండి ఆ పుణ్యం అయిపోయిన తర్వాత మళ్ళీ వారి ఇంట వాళ్ళు కోరుకున్న ఇంట వాళ్ళు మనవళ్ళుగా మనవరాళ్ళుగా మళ్ళీ వాళ్ళు జన్మిస్తూ ఉంటారన్నమాట. అదే చాలా పుణ్యం చేసుకున్నారనుకోండి వాళ్ళు కైలాసంలో ఉండరు, వాళ్ళు మోక్షస్థానానికి వెళ్ళిపోతారు. అలాగా వాళ్ళ పూర్వీకులందరూ చాలా పుణ్యం చేసుకున్నారు కాబట్టి అందరూ మోక్షస్థానానికి వెళ్ళిపోయినారు. వీళ్ళు ఎవరైనా కొంచెం పుణ్యము చేసుకునే వాళ్ళు ఉంటే కదా ఆ కైలాసంలో ఉంటే కదా వీళ్ళు ఇంకా జన్మించడానికి. అందరూ కొంచెం పుణ్యం చేసుకున్న వాళ్ళు ఎవరు లేరు, చాలా పుణ్యం చేసి మోక్షం వచ్చిన వాళ్ళే కనుక అందరూ మోక్షానికి వెళ్ళిపోయినారు కనుక వీరికి సంతానం లేదు. కనుక మరి మీకు ఇప్పుడు సంతానం కావాలి అంటే రుణం ఉండాలి కదా. ఎవరికైనా రుణం ఉంటేనే రుణానుబంధ రూపేణ పశుపత్ని సుతాయ అంటూ ఉంటారు. మరి రుణం ఉంటే కదా జన్మించేది, పుత్రుడైనా పుత్రిక అయినా. ఎవరికైనా మనం రుణం ఉండి పరమపదించారనుకోండి వాళ్ళు పుత్రికలుగా కుమార్తెలుగా పుట్టి వాళ్ళకు మనం ఎంత రుణం ఉన్నామో వాళ్ళు అదంతా తీర్చుకుంటూ అదంతా ఇప్పించుకొని వాళ్ళు ఇంకో ఇంటికి వివాహం చేసుకొని వెళ్తారు. అందుకే వివాహ సమయంలో అంటూ ఉంటాం, ఏమోలేండి ఆ అమ్మాయికి ఎంత రుణం ఉందో అంత తీసుకొని వెళ్ళింది అని అనుకుంటూ ఉంటాం, అవునా? అలాగా మనకెవరైనా రుణం ఇవ్వాల్సి వచ్చి పరమపదించుంటే వాళ్ళు పుత్రులుగా మనకు పుట్టి అందుకనే తల్లిదండ్రులకు సేవ చేయాలి అంటూ, కొడుకుండాలి అని అంటూ, తలకొరివి పెట్టాలంటూ మనం ఈ విధంగా వింటూ ఉంటాం. అందుకనే పుత్రులు అంటే ఆ విధంగా, పుత్రికలు అంటే ఈ విధంగా జన్మిస్తారు. మరి వీళ్ళకు ఎవరు రుణానుబంధం ఎవరు లేరు, రుణం ఎవరు లేదు ఇంకా, మరి ఎలా కలుగుతారు సంతానం? కాబట్టి ఆ గురువు గారు అన్నారు, మీరెవరికి రుణం లేరయ్యా మీకు జన్మించడానికి. అందులో మీ పూర్వీకులంతా చాలా పుణ్యం చేసి అంతా మోక్షానికి వెళ్ళిపోయినారు. ఇక కైలాసంలో ఎవరైనా ఉంటే కదా మీ తరఫున మీ సీట్లోకి వచ్చి కూర్చునేకి అక్కడ. కాబట్టి మీరు ఇప్పుడు రుణం పడి ఉండాలి. మీకు సంతానం కావాలంటే మీరు దైవానికి యజ్ఞం చేస్తే, దేవతా యజ్ఞం చేస్తే దేవుడు మీకు రుణపడతాడు. దేవుడు రుణపడతాడు కాబట్టి మీకు దైవాత్మ మీకు సంతానంగా వస్తుంది. కనుక మీరు పుత్రకామేష్టి యజ్ఞం చేయండి అన్నారు. అప్పటికి కుసుమాశ్రేష్ఠి గారు ఇంకా అలాగే ఉన్నారు. నిజంగా మాకు జన్మిస్తారా, ఇప్పటికే 16 సంవత్సరాలైంది. అది కనుక్కున్నటువంటి ఆ గురువు గారు, ఓ కుసుమశ్రేష్ఠి నీవేం చింతించకు, ఇలాగే ఒకప్పుడ జనక మహారాజు గారు ఈ పుత్రకామ్యేష్టి చేసింటేనే సంతానమైంది. ద్రుపద మహారాజు ఇదే విధంగా పుత్రకామ్యేష్టి ఆచరించింటేనే సంతానమైంది. దశరథ మహారాజు పుత్రకామ్యేష్టిని ఆచరించింటేనే సంతానమైంది. కనుక నీకు కూడా తప్పకుండా సంతానం అవుతుంది అనగానే కుసుమశ్రేష్ఠి గారికి చాలా సంతోషం అయిపోయింది. ఓ గురువు గారు మీకు సంతానం అవుతుంది అని మీరు చెప్తూ ఉండగా మాకు వింటుంటేనే చాలా ఆనందంగా ఉంది, ఇప్పుడే పుత్రులు పుట్టినంత ఆనందం అయిపోతుంది అన్నారు. తథాస్తు మీకు ఖచ్చితంగా సంతానం అవుతుంది అన్నారు ఆ గురువు గారు. అప్పుడు ఆ గురువు గారి ఆశీస్సులు తీసుకొని వచ్చినటువంటి వీరు, ఎందుకంటే అప్పటికే అనేక బండ్లు పూలు తెప్పించి వాళ్ళు అనేకమైన పూజలని పత్రాలని, చూడండి భగవంతునికి ఒక్కో దేవునికి ఒక్కో విధమైన ఇష్టమైన పత్రి ఉంటుంది, అవునా? వినాయకునికి ఇష్టమైన పత్రి ఏదమ్మా?
గరిక అక్కడ చూడకుండానే చెప్పేసుకున్నాను మీరు కదా. అలాగే ఆంజనేయ స్వామికి ఇష్టమైన పత్రి కరెక్ట్ అమ్మా. సూర్యునికి ఇష్టమైన పత్రి అర్కపత్రి, జిల్లేడు పత్రి అంటాం కదా. అలాగే మరి విష్ణువుకి ఇష్టమైన పత్రి విష్ణు అంటే ఈ రోజు ఎంత పరమ పుణ్యమైన రోజు కదా. ఆషాఢ ఏకాదశి అంటాం, తొలి ఏకాదశి అని అంటాం. అవునా, ఈ రోజు నుంచినే భగవంతుడు శయనం మీద ఉంటారనమాట. ఇక అందువల్ల ఎందుకని ఏకాదశి అనే పేరు వచ్చింది అంటే మనకు పంచేంద్రియాలు 5, జ్ఞానేంద్రియాలు 5 ఉన్నాయి. మొత్తం వెరసి 10. ఈ 10తో ఒకటి మనస్సు ఏకీభవం అయితే 11. ఏంటయ్యా లెక్కలు చెప్పండి, నాకే లెక్కలు సరిగా రావంటే మీరు ఇంకా ఊరుకున్నారేంటి? 11. అవునా, కరెక్టేనా? ఆ 11ని ఏమంటాము? ఏకాదశి. దశ అంటే ఎన్ని? 10. జ్ఞానేంద్రియాలు 5, కర్మేంద్రియాలు 5, 10. ఆ విధంగా ఒకటి మనస్సు. ఆ దశ ఏకముతో ఏకీభవించితే ఏకాదశి అవుతుంది. అంటే మన జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు మనస్సుతో ఏకీభవించినటువంటి చేసేటువంటి కార్యమే ఈ ఏకాదశి. అందుకని ఈ ఏకాదశి రోజున మనం ఏముండాలంటారు? ఉపవాసం కదా. ఉపవాసమా ఉపవాసమా? ఉపవాసం. ఎందుకంటే ఒకటి పెద్ద కథ ఉందిలేండి. ఒకసారి ఇట్లాగే పాపం ఆంజనేయ స్వామి ఏకాదశి రోజు ఉపవాసం ఉండాలి అనుకుంటాడు. ఈ ఆంజనేయ స్వామి ఏదన్నా అనుకుంటే ఇక ఊరుకుంటాడు. అందరికీ కావటం మూలంగా అన్నట్టు గబడమలు కొట్టేస్తాడు అనమాట. అందరికీ తిరుగుతూ గాలిలో అలా వెళ్ళిపోయి నేను రేపటి రోజు ఏకాదశి, నేను ఏకాదశి రోజు ఉపవాసం ఉంటాను, నేను ఏకాదశి రోజు ఉపవాసం ఉంటానని అందరికీ చెప్పేసి వచ్చాడు ఈ ఆంజనేయ స్వామి. ఇక మరుసటి రోజు ఏకాదశి రానే వచ్చింది. ముందు రోజే కనుక్కున్నాడు భీష్మాచార్యుల వారి దగ్గరికి వెళ్ళి, ఓ భీష్మాచార్యుల వారు, నేను రేపు ఏకాదశి ఎలాగుండాలి ఉపవాసం అని అన్నాడు. ఏం లేదు ఆంజనేయ, నీవు ఏమైనా ఒకవేళ చాలా దప్పిగా అయిపోతే ఒక మంచినీళ్ళు తాగుందంటే మంచినీళ్ళు ఒకటే నాకు చాలా ఆకలితో, ఎందుకంటే చాలా ఆకలి ఉండేవాళ్ళు దేవతల్లో 2 ఉన్నారండి. ఒకటి ఆంజనేయ స్వామి, ఇంకొకరు అమ్మా వినాయకుడు. ఆయన కూడా బాగా ఆకలి ఎక్కువ అనమాట. అలాగా ఈ ఆంజనేయ స్వామి, అమ్మ బాబోయ్ అంతేనా స్వామి, ఇంకేమైనా ఉంటే కొంచెం చిన్న ఉపాయం చెప్పండి అన్నారు. అప్పుడు భీష్మాచార్య వారు, సరే ఏముంది, ఒక అరటిపండు తిను, నీకు అంతగా ఆకలి వేస్తే ఒక అరటిపండు తిను అని అన్నారు. సరే ఒకవేళ అది కూడా ఆకలి తీరకపోతే ఎట్లాగా అన్నారు. అంటే ఇంకప్పుడు కూడా తీరకపోతే ఏముంది, మరి భోజనం చేయక్కర్లేదు, నువ్వు భోజనం చేయకుండా ఉండలేవు కదా. సరే భోజనం చేయకుండా కాస్త దాన్ని ఆ బియ్యాన్ని రవ్వగా చేసుకొని ఆ ఉప్మాలాగా చేసుకొని తిను అన్నారు భీష్మాచార్యుల వారు. కనుక ఈ ఆంజనేయ స్వామి ఏం చేశారంటే ముందుగానే ఎక్కడ ఆకలి వేస్తుందో అని పెద్ద అరటి గెలలు, ఆయనకు అరటి తోట అంటే చాలా ఇష్టం ఆంజనేయ స్వామికి. అవునా, ఆ అరటి గెలలన్నీ పెద్ద పెద్ద గెలలన్నీ తెచ్చుకొని పక్కన పెట్టుకొని కూర్చున్నారు. ఎప్పుడు ఆకలి వేస్తే అప్పుడు తినడానికి ముందు చూపు చాలా ఎక్కువ అనమాట. అలాగా అన్ని తెచ్చి పెట్టుకొని కూర్చున్నారనమాట. ఇక వాటిని అదే పనికి ఇలా చూస్తున్నాడు. అరటిగెలను ఇలా అరటిగెలను చూస్తాడు ఉంటారు, అరటిగెలను చూస్తున్నాడు ఉంటారు. ఇంకా పాపం ఎంతసేపు అని అరటిగెలను చూస్తుంటే ఇక అవి అక్కడ ఉంటే ఏముంది, పొట్టలో ఉంటాయి, తింటే పోలే ఊరికే. వాటిని చూస్తూ ఉంటే నాకు ఏదో నామస్మరణకు తక్కువైపోతుంది, జపం చేసుకోలేకపోతున్నాను ఆ అరటిపండ్లను చూస్తూ అని ఆంజనేయ స్వామి ఏం చేశారంటే, సరే ఒక్కటి తిన్నాం ఏమవుతుందని ఒక్క అరటిపండు తిన్నాను. ఒక్క అరటిపండు తింటే ఏమవుతుంది ఆంజనేయ స్వామికి? ఆ ఒక్క అరటిపండు అనుకుంటే గెలలు అరటిపండ్లన్నీ బాగా తినేశాడు అనమాట ఆంజనేయ స్వామి. ఇలాగా అన్ని అరటిపండ్లన్నీ తినేశాడు. తర్వాత భీష్మాచార్య దగ్గర వరకు వెళ్ళారు. స్వామి నేను ఉండలేకపోయాను, ఒక్క అరటిపండు తిందాం అనుకున్నాను, అంటే పక్కన ఉంటే ఏముంది, నేను తింటే ఏముందిలే, ఈ పొట్టలో ఉంటే ఎక్కడైనా ఉండేటివే కదా అవి అని తిన్నాను, కానీ ఒక్కరితో ఆగలేకపోయాను, ఇదిగో ఇలాగే ఇవి తినేసాను అని అన్నారు. ఇక అన్ని తినేసాక నా దగ్గరకు వచ్చి నువ్వేం చెప్తావయ్యా అన్నారు భీష్మాచార్య వారు. అట్లాగా మన వాళ్ళు కూడా ఇప్పుడు ఏం చేస్తారంటే ఉపవాసం అనగానే పాపం ముఖ్యంగా యజమాని రేపు ఆషాఢ ఏకాదశి కదా ఉపవాసం ఉందామని అనుకున్నారు. అయితే ఆ ముందు రోజు భార్యమని వచ్చి ప్రేమతో, నాక మీరు రేపంతా ఉపవాసం ఉంటారు, మరి ఈరోజు ఇంకా ఎక్కువ తినండి, ఉన్నిలేండి, ఇంకా 2 చపాతీలు తినండి, ఇంకా కాస్త ఉప్మా తినండి అని ప్రేమగా ఇంకా 2 ఎక్కువ వడ్డించింది. అంటే మరుసటి రోజు తినాల్సిన తిండి కూడా ఈ రోజు పెట్టేసేసారన్నమాట. ఎప్పుడు కూడా అలా చెయ్యకూడదు. ఎందుకంటే మనము ఎందుకని ఉపవాసం ఉండాలి? ఒక ఆధ్యాత్మిక పరంగా అయినా, ఒక సైన్స్ పరంగా అయినా. ఇప్పుడు చూడండి, ఒక మెషినరీ ఉందనుకోండి, ఏదైనా ఒక నూనె మిషన్ కానీ ఒక ఏదైనా మెషినరీస్ ఉన్నాయనుకోండి, ఆ మెషినరీస్ అంటే కర్మాగారాలు, అవి పని చేస్తూనే ఉంటాయి. అవునా, వాటికంటూ ఒకసారి
ఒకసారి రెస్ట్ ఇస్తే కదా దానికి తుప్పు పట్టడం వదిలేయడానికో, వాటికి మధ్య మధ్యలో నూనె వేయడానికో, గ్రీస్ వేయడానికో, అవి బాగా సామర్థ్యవంతంగా పని చేయడానికి చేసేటట్టుగా చేయడానికి. అలా లేకుండా రోజు అది ఆడుతూనే ఉంటే ఇక నువ్వు దాన్ని రిపేర్ ఎప్పుడు చేస్తావు? చక్కగా సామర్థ్యవంతంగా చేసేట్టుగా ఎప్పుడు చేస్తావు? అట్లనే ఈ దేహం కూడా ఒక మర లాంటిది, అంటే ఒక మెషిన్ లాంటిది శరీరం కూడా. మనం కూడా అప్పుడప్పుడు 15 రోజులకు ఒక నెలకు 15 రోజులకు ఒకసారి మనకి 2 నెల అంటే నెలలో 2 వస్తాయండి ఏకాదశి. అవునా? అలాగా ఒక 2 సార్లు నెలలో 15 రోజులకు ఒకసారి ఒక ఏకాదశి రోజున ఉపవాసం ఉంటే అప్పుడు ఆ అవయవాలకు కాస్త రెస్ట్ దొరుకుతుంది. అప్పుడు అవి ఏం చేస్తాయి? మళ్ళీ మరుసటి రోజు నుంచి తన సామర్థ్యాన్ని ఇంకా బాగా పనిచేస్తాయి. అంటే మన దేహాన్ని మనమే రీఛార్జ్ చేసుకున్నట్లు, మన దేహాన్ని ఆరోగ్యవంతంగా చేసుకున్నట్లు అన్నమాట. ఉపవాసం ఉండడం అంటే ఏదో తినకుండా ఉండిపోయి అయ్యో నీరసం వచ్చేస్తుంది అని బెంబేలెత్తిపోవడం కాదు. నీరసం కాదు వచ్చేది, మనలో ఉన్న బ్యాడ్ కొలెస్ట్రాల్ అంతా కూడా మనం ఉపవాసం ఉన్నప్పుడు మరి ఈ పెద్ద ప్రేగులు అన్నీ ఊరుకుంటాయా? ఇంకా దీని సైజులో వెళ్ళిపోతే మరి అట్లాగనే అది పెద్ద హిస్టరీ అయిపోతుంది. కనుక ఆ శరీరానికి దేహానికి కొలెస్ట్రాల్ అంతా తీసివేసి చక్కగా సామర్థ్యవంతంగా పనిచేసేట్లుగా చేసేటువంటిదే ఏకాదశి. అంతేకాకుండా మనకు మోక్షాన్ని ఇచ్చేటువంటిది. ఎప్పుడైతే మనము అంటే దూరంగా ఉంటామో ఆహారానికి, అప్పుడు భగవంతునికి దగ్గరగా ఉపవాసము. ఉప అంటే దగ్గరగా, వాసము అంటే వసించడం, ఉండడం. అంటే భగవంతునికి దగ్గరగా ఉండడమే ఉపవాసం. అర్థమైంది కదా మీకు? చాలా ఇంకా జై భలో శ్రీ మాతాకి.